ముందు మెహందీపట్నం ఏరియాలో, కోటి దగ్గర ఇలాంటి ఏరియాలో ఎక్కువ మనకు కేసెస్ వచ్చింది. ఫస్ట్ టైం కానిస్టేబుల్ హోంగార్డ్ దొరికాడు ఈ టీజింగ్ ఎలాంటి Kachiguralo, they were arrested and sent to everybody whoever has been brought to us have been hooked. There is no question whether it is a constable or anybody. Nobody will be spared. Total 40 cases book ayindi. 40 persons memo teeskochamu. 40 cases, many cases have been booked. 16 to 48 as I said, gani mostly ante 20s lo unnaru. Ekkuva mandi 20s lo unnaru. Madam, 40 members kuda petty cases la madam. All are 40 petty cases. Yes. అందరికీ నేను చెప్పాను కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఎక్కడ నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తన చేస్తే వాళ్ళకి సేమ్ శిక్షణ. MMTS లో కూడా మా టీమ్స్ వెళ్తుంది. తర్వాత అక్కడ కూడా జనరల్ కంపార్ట్మెంట్స్ లో మన వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ కూడా హారాస్మెంట్ అంతే వెదుంపులు జరుగుతుంది, అది మాకు వస్తుంది. కానీ MMTS లో ఒక కేసు ఏం రాలేదు. అక్కడ ఎక్కడ మాకు ఏం దొరకడం లేదు అక్కడ, కానీ మేము అవేర్నెస్ లాగా పెడుతున్నాము. షీ టీమ్స్ అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు అట్లా చెప్తున్నాం. విక్టిమ్స్ చేస్తేనే అట్లా కాదు, మేము ప్రోయాక్టివ్ గా చేస్తున్నాము. కానీ విక్టిమ్స్ కంప్లైంట్ చేస్తే కూడా మేము చేస్తాము. ప్లస్ విక్టిమ్స్ కి వాళ్ళ ఐడెంటిటీ సీక్రెట్ గా పెట్టే కూడా మేము అదే విధంగా చేస్తాం. అందుకే క్లోజ్ గా మేము మానిటర్ చేస్తున్నాం. అంతే ఏ టీం ఎక్కడ వెళ్తున్నారు, మేము ఎవిడెన్స్ కోసం కూడా ఇన్సిస్ట్ చేస్తున్నాం. మన టీమ్స్ ఎవరైనా వెళ్తున్నారు, ఎవిడెన్స్ మాకు కావాలి. అందుకే ఈ వీడియోగ్రఫీ. ప్లస్ ఎప్పుడైనా వీడియోగ్రఫీ చేయడానికి కష్టం అయితే చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది. వాళ్ళ ఇంటర్వ్యూ చేసి ఆ రికార్డింగ్ కూడా మేము చాలా కారణంగా బిహేవ్ చేస్తున్నారు, లేడీస్ని కొడుతున్నారు, అదేవిధంగా జెంట్స్ కూడా కొడుతున్నారు, డ్యాన్స్ లాకెళ్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చాయి మీరేమైనా కేసు? ఇప్పుడు దీంట్లో రాలేదు, కానీ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తన చేస్తే దొంగతాలు కూడా చేస్తున్నారు. చాలా వరకు జరుగుతుంది. చాలా మంది కంప్లైంట్స్ మన దృష్టిలో రాలేదు. ఇప్పుడు ప్రస్తుతంగా షీ టీమ్స్ అంటే పబ్లిక్ ప్లేస్ లో మాత్రమే చూస్తున్నారు. పట్టుబడ్డ నిందితులు ఫేస్బుక్ లో మేము తప్పు చేస్తామని చెప్పేసి అలాంటి ప్రచారం జరుగుతుంది. అంటే పట్టుబడ్డ నిందితులు వాళ్ళ ఫేస్బుక్ లో, ట్విట్టర్స్ లో కానీ అది నేను చెప్తున్నాను, వాళ్ళు అంతే అవేర్నెస్ పెంచాలి యాంటీ ఈవ్ టీజింగ్ గురించి. సో వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళు యాంటీ ఈవ్ టీజింగ్ గురించి స్టేటస్ పెడితే అంతే ఒక రెస్పెక్ట్ వాళ్ళ మీద పెరుగుతుంది. యాంటీ ఈవ్ టీజింగ్ గురించి వాళ్ళు అవగాహన పెంచితే people will start respecting them. So boys should understand that if they fight against eve teasing, they are doing a good job. They will be appreciated. In fact, no girl likes to be teased. That should go into their heads. Have you received any calls about